నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. దీని మీద ముందుగా సుబ్బరాజు గారు, ప్రముఖ అనలిస్టులు, జూమ్ లైవ్లో కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, వారు టొబాకో బోర్డు మాజీ చైర్మన్, వారు కూడా ఉన్నారు. ముందుగా ఈ వజ్రాలు పొదిగిన వాచి ఇచ్చినటువంటి ఇవ్వబోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అలాగే పలువురు ధనికులు పెమ్మసాని, వెనిగండ్ల రాము, ఇలా అనేక మంది పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తీసుకుంటూ ధర్మయుద్ధం అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ హూకిళ్ళు బాబాయ్ అంటున్నాడు. ఆయన ఏకంగా చంపారని చెప్పినటువంటి దస్తగిరిని పట్టుకుని మద్దతిస్తున్న సునీతకి, అలాగే ఆయన దగ్గరే తిరుగుతున్న దస్తగిరికి మద్దతిస్తూ హూకిళ్ళు బాబాయ్ అని అడగటం ఏంటో ఆశ్చర్యంగానే ఉంది. ధర్మయుద్ధం ఎవరిది? మరి ధనికులకు, వేమిరెడ్డి లాంటి వాళ్ళకి మరి అక్కడ చెత్త ఇక్కడ పనికిరాదు, ఇక్కడ చెత్త అక్కడ పనికిరాదు అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు చెత్తను తీసుకుంటున్నారా, డబ్బు నేర్చుకుంటున్నారా, ఏం జరుగుతోంది? రైట్, వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఏమిటి ఇంత వైరుధ్యం? చాలా ఓపెన్గా కనపడతా ఉంది. పెద్ద పెద్ద ఎక్కడెక్కడి నుంచి ఎన్ఆర్ఐల పేరు మీద వాళ్ళందరినీ తీసుకువస్తున్నారు. ఒకటి వాళ్ళే కనుక వైసీపీలో చేరితే ఇంకేముంది అని అంటున్నారు. రెండో వైపు ఏమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది బెస్ట్ ఎగ్జాంపులా కాదా? నేనేమన్నా తప్పు చెబుతున్నానా? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనేమో ఉన్నప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోగానే వాళ్ళు అసలు పుణ్యాత్ములు, పరమాత్ములు, వాళ్ళంత గొప్పవారు లేనన్నట్టుగా వాళ్ళని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. దాంట్లో రాశారు. నేను జాయినింగ్లు ఎప్పుడన్నా హైదరాబాద్లో పెట్టుకున్నాను, లేదంటే ఉండవెల్లిలో కరకట్టలో ఉన్న ఇంట్లో పెట్టుకున్నాను, తెలుగుదేశం ఆఫీసులో పెట్టుకున్నాను తప్ప అసలు నేను ఫస్ట్ టైం నెల్లూరు వచ్చాను, అంతగా గౌరవిస్తున్న వేమిరెడ్డి గారిని అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు. అంటే అదే ఆంధ్రజ్యోతిలో 2 నెలల క్రితం, ఇది మార్చి నెల, మన జనవరి నెలలో, 2 నెలలు కూడా కాదు, జనవరి 24వ తారీఖున ఏదైతే వజ్రాల వాచ్, బంగారు వాచ్ని, ఇది బంగారు వాచ్, వజ్రాలు పొదిగినటువంటి బంగారు వాచ్ని జడ్జికి తీసుకొని వెళ్ళి చూపారని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతిలో రాస్తే, దీని తెల్లారి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు వేమిరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇది ఈ వార్త వచ్చింది, మాట్లాడారు. అమ్మటనే మాట్లాడి, ఇదిగోండి వేమిరెడ్డి చేత తీసుకొని వెళ్ళి కీలక జడ్జికి 2 కోట్ల రూపాయలు కానుక పంపించారంట అని. అసలు ఈ వార్తలో ఫస్ట్ నిజం లేదు, కానీ వాళ్ళు తప్పుడు వార్త రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటివి ఎప్పుడు చేయరు, అలాంటివి పంపించరు. బట్ ఈయన వెళ్ళి పంపించారు, చేశారని చెప్పి తప్పుడు వార్త రాస్తే దాని మీద ఇదే వేమిరెడ్డి గారిని మాట్లాడారు. ఇంకొకటి, నెల్లూరు జిల్లాని వేమిరెడ్డికి తాకట్టు పెట్టేశారు. వేమిరెడ్డి వారి భార్యకు టీటీడీ మెంబర్గా 2 సార్లు ఇస్తారా? వేమిరెడ్డికి ఆల్రెడీ పదవి ఉంది. వేమిరెడ్డికి నెల్లూరుని రాసి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఇదే నెల్లూరుని ఒక రెడ్డికి, ఇంకో జిల్లాని ఇంకో రెడ్డికి అట్లా రాసి ఇచ్చారని చెప్పి వేమిరెడ్డి పేరు కూడా వాడి వేమిరెడ్డి గారిని నెల్లూరుకి, మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం వేమిరెడ్డికి రాసి ఇచ్చారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటిది. అప్పుడేమో నెల్లూరుకి వేమిరెడ్డి గారిని రాసి ఇచ్చేశారు, అసలు ఎంతమంది రెడ్లకు మీరు ఇస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు స్వయంగా రెడ్డి గారిని జాయిన్ చేసుకోవడం కోసం జడ్జి గారికి 2 కోట్ల వాచ్ ఇచ్చారని చెప్పి తెలుగుదేశం కరపత్రిక, ఎందుకంటే దాంట్లో రాశారంటే చంద్రబాబు నాయుడు మనసులో ఏముంటే అది రాస్తారు వాళ్ళు. సో అలాంటి మరి వేమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాయిన్ చేసుకుని మాట్లాడింది. రెండోది, ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన మీద, కోటంరెడ్డి అనేవాడు ఒక బజారు రౌడీ, అసలు కబ్జాలు చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ బెదిరించేసి వసూలు చేస్తూ ఉంటాడు, సో ఇట్లా అధికారులు ఆఫీసుల మీద దాడులు చేస్తాడు, ఇలాంటి రౌడీలుగా మీరు సీట్లు ఇచ్చేది అని చెప్తే ఆయన ఫస్ట్ లిస్ట్లో మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చారు వాళ్ళు. ఇదే కోటంరెడ్డి గారికి. వాళ్ళ పార్టీలోకి వెళ్ళగానే కోటంరెడ్డి అంత పుణ్యాత్ముడు లేదు, అంత పరమాత్ముడు లేడు. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారి మీద ఇదే తెలుగుదేశం వాళ్ళు దాడి చేయవారు వెళ్ళి. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారు నేనంట్లా మేకప్ వేసుకుంటుంది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మేకప్ రాని అసలు ఆమె ఇంట్లో నుంచి బయటకు రాదు, సో మొత్తం తాటికొండ నియోజకవర్గంలో టీటీడీ లెటర్ కూడా అమ్మిందని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారిని వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అట్లానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య మీద ఇదే తెలుగుదేశం అసలు ఆమె మొత్తం అసలు ఆమె మీద మనం రాసిన అయితే మనం చెప్పకూడదు. అలాంటి మాట్లాడిన ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అక్కడ తీసుకొని చూడండి, మేకపాటి వాళ్ళు వచ్చేసారు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, అసలు విలువలున్న నేతలందరూ వైసీపీలో ఉండట్లేదంట, విలువలున్న నేతలు వైసీపీలో ఉండట్లేదంట. నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళ స్టేట్మెంట్ అదే సార్, విలువలున్న నేతలందరూ వైసీపీని వీడుతున్నారంట. వేమిరెడ్డి గారికి విలువ ఉన్నట్ట, గౌరవం ఉన్నట్ట? వేమిరెడ్డి గారికి ఎంత విలువ ఇచ్చాం? వేమిరెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చాం, వేమిరెడ్డి గారికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చాం, వేమిరెడ్డి గారి భార్య ప్రశాంతి గారికి 2 సార్లు టీటీడీ మెంబర్ ఇచ్చాం, ఢిల్లీలో స్థానిక సలహా మండలి చైర్పర్సన్ ఇచ్చాం,
వేమిరెడ్డి గారికి అత్యంత గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అంటే ఆయన కాదు బయట అయితే టాక్ ఏంటంటే వేమిరెడ్డి గారి భార్యకి అప్పుడు ఇచ్చిన ప్రాముఖ్యత ఇప్పుడు ఇవ్వట్లేదని, ఇక్కడ ఆవిడ ఎఫెక్టే వేమిరెడ్డి గారి మీద పడిందని, దాంతో ఆవిడ వల్లే ఈయన పార్టీ మారాడని అంటారేంటి? 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఒక 3 చోట్ల నేను చెప్పిన కూడా టికెట్ ఇవ్వాలి. దాంట్లో నెల్లూరు టౌన్ ఏదైతే అనిల్ యాదవ్ గారు ఇప్పుడు ఉన్నారో, అనిల్ యాదవ్ గారి ప్లేస్లో ఇప్పుడు మైనార్టీకి ఇచ్చారు, అంటే ముస్లిం మైనార్టీ అభ్యర్థికి ఇచ్చారు, ఏదో డిప్యూటీ మేయర్గా ఉన్న వాళ్ళకి. ఆ ప్లేస్లో వేమిరెడ్డి ప్రశాంత్ గారికి సీట్ అడిగారు. లేదన్నా అక్కడ రెడ్డికి అవకాశం, కొవ్వూరు ఇంకేదో పేర్లు చెబుతున్నారు, అది కొన్ని మార్చమన్నారు, కావాలి ఇలాంటివన్నీ. ఇప్పుడు టీడీపీలో ఖాళీగానే ఉన్నాయి కదా సార్. నెల్లూరులో పోటీ చేయడానికి ఎవరు జరుగుతారు? వేమిరెడ్డి గారికి ఒకటి ఇస్తారు, వేమిరెడ్డి గారి భార్యకి ఇస్తారు, ఇంకా అవసరమైతే ఇంకెవరికైనా కూడా ఇస్తారు. సో వేమిరెడ్డి గారి భార్యకి నేను అక్కడ రెడ్డికి ఇవ్వలేనన్న అవకాశం. సో నేను అక్కడ బీసీకి ఆల్రెడీ అనిల్ యాదవ్ గారిని నర్సరావుపేట పంపిస్తున్నాను కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ నేను బీసీకి మైనార్టీకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు ఎవరు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేట నుంచి, లేదన్నా నర్సరావుపేట 7 అసెంబ్లీలు మనం దాంట్లో ఎస్సీ రిజర్వ్డ్ ఏం లేవు, దాంట్లో అన్ని మనం ఓసీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నేను ఎంపీని ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలి, మీరు గుంటూరు నుంచి పోటీ చేయండి అని చెప్పారు. అది ఆయన కూడా చెప్పాడు క్లియర్గా. చెప్పి ఒకవేళ నువ్వైతే 100% గెలిచి వస్తావు, ఏదన్నా ఓడిపోయి నీకు రాజ్యసభ ఇస్తామని కూడా చెప్పారు. అంటే ఎంత గౌరవంగా మేము వాళ్ళందరం చూసాం అక్కడ. కానీ వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం అక్కడికి వెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకానే వీళ్ళు అదని, ఇప్పుడేమో వీళ్ళు పునీతులు అయిపోయారు. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే చాలా ఆశ్చర్యం సార్. ఇక్కడ వచ్చిన డౌట్, వీళ్ళిద్దరి దగ్గరికి ఆయన వెళ్ళాడు, ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణ గారు. గౌరవించడానికే వచ్చానన్నాడు. వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ చేరాడా? హైదరాబాద్ తెలుగుదేశం ఆఫీస్లో జాయిన్. తెలుగుదేశం ఆఫీసులో. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే వసంత కృష్ణ ప్రసాద్కి అంత గౌరవం లేదా? అంటే అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే దేవినేని ఉమాకి అక్కడ డిస్టర్బెన్స్ నడుస్తుంది. మరి అప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ మీద ఇదే దేవినేని ఉమా, చంద్రబాబు వీళ్ళంతా ఆరోపణ చేశారు, మొత్తం కొండలని కొట్టేస్తున్నాడు ఆయన బామ్మరిదే ఎవరో కలిపని. ఇదే దేవినేని ఉమా, ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వీళ్ళ పత్రికల్లో అయితే మొత్తం మైలవరంలో ఇసుకంతా దోపిడీ చేశాడు. మైలవరం మొత్తం ఈ వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బామ్మర్ది మొత్తం ఇక్కడి నుంచి హైదరాబాద్ లారీల్లో ఇసుకనంతా తరలిచ్చేశారని చెప్పి ఇదే ఆరోపించారు. ఈ రోజు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో తీసుకున్నారు. అంటే డబ్బులు ఏమైనా ఉన్నాయనా ఏంది? ఇప్పుడు ఎవరో పెమ్మసాని చంద్రశేఖర్ అంట, ఇంకెవరెవరి పేర్లు, వెనుగండ్ల రాము అంటే వీళ్ళందరూ. ఇదే పెమ్మసాని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది గుంటూరు జిల్లాలో, అది గుంటూరు జిల్లా పేపర్లో వచ్చింది. ఎప్పుడైతే గల్లా జయదేవ్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనగానే పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ అభ్యర్థి అనగానే ఎన్ఆర్ఐలు దిగుమతి చేసుకుంటారా? ఇదే ఆంధ్రజ్యోతిలో వార్త, జిల్లా పేపర్లో. వాళ్ళకేమైనా ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళు ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతికి మొన్నటిదాకా యాడ్లు ఇవ్వాలి, అక్కడ భాష్యం వాళ్ళు యాడ్లు భాష్యం వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దు. అంటే పచ్చికి ఎంతసేపు బిజినెస్, బ్లాక్ మెయిల్, రాజకీయ పేపర్ని అడ్డం పెట్టుకొని పేపర్ ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. అందుకని వాళ్ళకి అవసరమైన వ్యక్తుల గురించి అయితే అట్లా రాస్తారు. ఇదే పెమ్మసాని గురించి నేను చూపిస్తాను సార్, మీ డిబేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పెమ్మసాని దిగుమతి చేసుకుంటారు, అట్లానే గల్లా జయదేవ్ దిగుమతి చేసుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ బిజినెస్ మ్యాన్లు అలా తీసుకొని వచ్చి తెలుగుదేశం టికెట్లు ఇస్తే అసలు ఏమైపోయిందని జిల్లా పేపర్లో రాస్తారు. అది మళ్ళీ మెయిన్ పేపర్లో కాదు, జిల్లా పేపర్ అక్కడ వరకు. ఎందుకంటే భాష్యం వల్ల అక్కడ యాడ్లు ఇస్తారు రోజు. ఈ పెమ్మసాని మొన్నటిదాకా లేడు కదా, ఇప్పుడు దిగుమతి అయ్యి వచ్చాడు కదా, అంటే ఇప్పుడంటే ఇస్తాడు తప్పదు కాబట్టి. మొన్నటిదాకా ఇతను అడిగుంటారు, ఏదో ప్యాకేజీ ఇచ్చుండడు, అందుకని రాశారు. ఇప్పుడు రాసిన తర్వాత మళ్ళీ ఆయన ప్యాకేజ్ ఇచ్చుంటాడు పత్రికకు సంబంధించి. ఇప్పుడు పెమ్మసాని కూడా మంచి క్యాంట్ అయిపోతాడు ఆంధ్రప్రదేశ్. అంటే వాళ్ళ పత్రికలోనే మొన్నటిదాకా మంచోడు కాదు, అసలు ఇట్లాంటి నేతలు దిగుమతి చేసుకుంటారంటారు, మళ్ళీ ఈరోజు వాళ్ళే మంచి అయిపోతారు. అంటే వాళ్ళు ఎలాంటి దురుద్దేశంతో వాళ్ళు రాస్తారంటానికి ఇది నిదర్శనం అని చెప్పగలరు. రైట్. రాజమండ్రి నుంచి నాయుడు గారు ఒక లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి. ఏమిటి టీడీపీ క్యాండిడేట్లు వైసీపీలో ఉన్నప్పుడేమో బండబూతులు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి గౌరవిస్తామంటున్నారు. 2 కోట్ల రూపాయలు విలువైన ఏది ఒక వజ్రాలు పొదిగిన వాచి ఇవ్వడానికి ప్రయత్నం చేశారన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారని ఇప్పుడు అదే పత్రిక రాస్తా ఉంది. అప్పుడు అదే పత్రిక వేమిరెడ్డి మీద అట్ట రాసింది. మీరేమంటారు? నమస్తే అండి కొమ్మినేని గారు. నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. నమస్కారం. అక్కడ వేమిరెడ్డి గారికి 2000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నది ఎంత అబద్ధమో వాళ్ళు ఏదైనా సరే రాసేస్తారండి. మనం వినడమే, మన పేపర్లు చూస్తేనే దరిద్రం అండి. ఆ తేడా తెలియాలి కదా. ఇదే వేమిరెడ్డి మీద 2 కోట్ల వజ్రాలు పొదిగిన వాచి ఇచ్చారని రాసిన పత్రికే వాళ్ళ పత్రికే కదా, చంద్రబాబు గారికి మనిషే కదా ఆయన. మరి చంద్రబాబు గారిని నేను గౌరవిస్తున్నానని ఎట్లన్నాడు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎంత అరాచకం, రౌడీ 5 ఇచ్చినాళ్ళకి ఇప్పుడు ఎట్లా టికెట్ ఇచ్చారు? అది విచిత్రంగా అనిపిస్తుంది. వేమిరెడ్డి గారు కానీ కోట శ్రీధర్ రెడ్డి గారు కానీ చాలా మంచి వాళ్ళు అండి. ఇప్పుడు పునీతులు అయిపోయారా? అవునండి. రైట్. రఘునాథ్ బాబు గారు, ఇలా ఈ పార్టీ
కొమ్మినేని గారు, మీకు, సుబ్బరాజు గారికి, వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఇలా రాజకీయ ఆంధ్రాలో ముఖ్యంగా ఇలా పార్టీలు మారగానే పార్టీలు మారడాన్ని మనం అదే, తప్పట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా రాసిందా లేదా? అదే పార్టీలు మారగానే పునీతులు పార్టీ మారొచ్చు. ఇప్పుడు మీ పార్టీలో చాలా మంది వచ్చారు, మీ పార్టీని కొందరు, అది వాళ్ళ హక్కు, అది మనం దాన్ని ఏం పెద్దగా తప్పట్టక్కర్లే. కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు అంత చండాలంగా రాసి ఇప్పుడు వాళ్ళని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారంటే రాయటం, గౌరవిస్తున్నానని కూడా చెప్పాడు ఆయన. అది పత్రికా విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి అన్నదానికి ఇంకా హైట్ ఆఫ్ ఇట్. ఎందుకన్నా ఇట్లాంటి ఇది ఒకటైతే పర్లేదు, ఎక్కడో ఎన్నో వార్తల్లో పొరపాటు ఏ రోజు అంతే కదా. అది అంటే బూతుల మధ్య మంచి ఎత్తుకోవాల్సి వస్తుంది, ఎత్తుకోవాలి అంతే. దాని గురించి ఏదేమైనా ఇక్కడ ఆంధ్రాలో ఈ రకమైన అందుకనే ఒక సెక్షన్లే వాళ్ళ టీవీలో వాళ్ళ పేపర్లు చూసుకుంటున్నారు. ఆ టైప్ అయిపోయింది. అసలు వాడు పత్రిక అంటే ఒకప్పుడు న్యూస్, ఇప్పుడు ఓన్లీ వ్యూస్. ఆ వ్యూస్ కూడా కనీసం గౌరవప్రదమైన వ్యూస్ ఉండొచ్చు పత్రికలో. దట్ ఇస్ వాట్ పచ్చి అబద్ధాలు, కల్పిత కథలు. ఇప్పుడు అతను ఏమన్నాడు, ఆ రోజు మేము ఒప్పుకోలేదు, ఈ రోజు ఒప్పుకోవట్లేదు, కానీ ఆంధ్రజ్యోతి ఆ రోజు రాసిన దానికి కట్టుబడి ఉంటే చంద్రబాబు తప్పుడు పని కదా, దారుణం కదా, ఇది అవమాని మొత్తం. అట్లా వాచీలు ఇచ్చి జడ్జిలకు వాచీలు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళని నేను గౌరవించడానికి వచ్చానని చెబుతున్నాడు కదా. దాని సరే, ఆ జడ్జి ఆ వాచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమన్నారు కాబట్టి ఆయన పాపం బాధపడతా తీసుకెళ్ళి రాస్తారా అని అనొచ్చు. అంటే అసలు అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. చేయలేకే ఆయనతో చెప్పించాలి కదా. చెప్తాడా? నేను వెళ్ళి ఇచ్చానని ఒప్పుకుంటాడా? వెళ్తే బుద్ధి అంత పెద్ద కోటీశ్వరుడు, రాజ్యసభ ఎంపీ చేసిన ఆయన అట్లా వెళ్తాడా? ఏదేమైనా ఇట్లాంటి వాళ్ళ కొత్త అయితే మొదటిసారి లేకపోతే రెండోసారి మూడోసారి అయితే మనం వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ఇక ఆ పేపర్లు ఎంత దిగజారిపోయారని అంటారు, బాధపడుతున్నారు అట్లా. రైట్, ధర్మయుద్ధం అని అంటున్నారు. ఒక్క నిమిషం సుబ్బరాజు గారు ప్లీజ్ మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి. యాక్చువల్గా నమస్కారం అందరికీ. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వం తీసుకున్న రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ. దాన్ని కొట్టనాలో దుకాణం అనాలో మనకు తెలియదు. మీరు గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే అక్కడికి వెళ్ళినా కానీ చుట్టూ ఎప్పుడు పారిశ్రామికవేత్తలు తప్పితే ఇంకా ఎవరు ఉండేవారు కాదండి. ఆయన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా కాల్ చేసి ఈసారి నుంచోవాలని, ఆయన ఏంటంటే టాప్ పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళని రాజకీయాలకి ఆహ్వానించడానికి ఎప్పుడు వ్యక్తిగతంగా కాల్ చేసి మరి మీరు రావాలి, మీలాంటి వాళ్ళు ఉండాలని, ఏదో వాళ్ళకి సామాజికమైన స్పృహ, చైతన్యము, సమాజ సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా మాట్లాడటం పర్లేదు. కానీ కేవలం డబ్బున్న వాళ్ళు ఒకనొక ప్లేస్ లో ఒక ఇప్పటికి ఎమ్మెల్సీ, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన నాతో స్వయంగా చెప్పారు, చంద్రబాబు గారు డైరెక్ట్ గా జయప్రకాష్ నారాయణ గారిని కూడా నువ్వు నాతో జాయిన్ అవ్వు, మనం బోల్డ్ వేల కోట్లు సంపాదించుకోవచ్చు అని. ఎప్పుడు ఇది పెట్టక ముందు, ఈయన లోక్ సత్తా పెట్టక ముందు ఈయన పెడుతున్నారని తెలిసి, ఎందుకు నీకు ముందు మనం ఆర్థికంగా గట్టిగా ఉండాలి, నువ్వు కలిస్తే వేల కోట్లు మనం సంపాదించవచ్చు అని నేను ఎవరితో చెప్పారో వారితో కూడా కన్ఫర్మ్ చేసుకున్నానండి. అది అంటే ఆయన ఇంకో వేలో చెప్పారు, కానీ అర్థం ఇదే అని కూడా జయప్రకాష్ గారు చెప్పారు. ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తుందంటే ఆయన రాజకీయ తొలినాటి నుంచి ఒక ఆర్థికమైనటువంటి ఆకాంక్ష, ఆశ అట్లాంటివి ఉండేవాళ్ళు. అంటే డబ్బులు అనేది ఒక ఆయనకు ప్రధానమైన చోదక శక్తి. మీరు ఆయన అభ్యర్థులను చూసినా, ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళని చూసినా, ఇప్పుడు మీరు చూడండి నామా నాగేశ్వరరావు గారి కాడి నుంచి ఎక్కడెక్కడ వెతుకుతారు అనమాట. ఆయన సుజనా చౌదరులు కానీ, సీఎం రమేష్లు కానీ, టీజీ వెంకటేష్ అవతల పార్టీ ఉన్నా లాగేస్తారు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే అని. నారాయణ గారు కానీ ఇట్లా చెప్పుకుంటే చాలా మందికి వెళ్ళిపోవచ్చు. కేవలం డబ్బు ఉంటే ఇప్పుడు అదొక యాంగిల్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారికి ఒక రకంగా సొంత పత్రికనండి ఏదన్నా కానీ వాళ్ళ పత్రికే రాసింది 2 కోట్ల వజ్రం పొడిగిన బంగారు వాచ్ని జడ్జి గారికి ఇవ్వబోయాడు అని రాసింది. ఆ రోజు నేనేది కరెక్ట్ అని నేను ఆ రోజు చెప్పలే, ఈ రోజు చెప్పలే. అయితే
ఇప్పుడు అదే ఆయన్ని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారని అదే పత్రిక రాసింది. మరి ఆ పత్రిక రాయాలి కదా, ఏమయ్యా మీ తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి ఉందా లేదా, అటువంటి వాళ్ళని చేర్చుకుంటారా అని రాయాలి కదా. అట్లాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని రౌడీ అని మనమే తిట్టాం కదా, మళ్ళీ ఎందుకు చేర్చుకుంటున్నారు? వసంత కృష్ణ ప్రసాద్ని ఇసుకంతా దోచేశాడని మనమే అన్నాం కదా. మన నాయకుడు దేవినేని ఉమాయే గొడవ చేశాడు కదా, ధర్నాలు చేశాడు, ఘర్షణలు పడ్డారు కదా, మరి ఇప్పుడు ఆయన అట్ట చేర్చుకుంటున్నారని రాయాలి కదా. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండం మంచివాళ్ళు గొప్పవాళ్ళని రాసేస్తున్నారు, అది విశేషం. అయిన వాళ్ళ ఆకుల్లోని కాని వాళ్ళు ఏదో రకరకాల సామెతలు ఉన్నాయండి ఇట్లాంటి. అంటే తమ వాళ్ళు అయితే తమలపాకు తోటి, కానివాడైతే తలుపు చెక్కతో కొట్టమని ఇట్లాంటి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఆంధ్రజ్యోతి అన్నది పచ్చి అబద్ధాలు రాస్తోందా లేదా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ కాదా? అంతేనండి. ఆంధ్రజ్యోతి ఇంకా ఇంకా అందంగా కూడా రాయగలదు. ఆర్థిక స్తోమతు, స్థిరత్వము, రాజకీయాల్లో నేటి వాస్తవ పరిస్థితులైన రాజకీయాల్లో అంగబలంతో పాటు అర్ధబలం ఉండన్న అట్లాంటి టికెట్ల ద్వారా తమ పార్టీ యొక్క విజయావకాశాలను మెరుగుపరుచుకునేటట్టుగా చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి ఆర్థికమైన బలమైన ఇప్పుడు వీళ్ళతోటి ధర్మయుద్ధం చేస్తాడా? వేమిరెడ్డి తోటి, వసంత కృష్ణ ప్రసాద్ తోటి, లావు కృష్ణదేవరాయలు వీళ్ళతోటి ఆయన ధర్మయుద్ధం చేస్తానంటున్నాడు. అసలు గతంలో మీరు సీఎం పేషీకి వెళ్తే కృషి బ్యాంక్ చైర్మన్ లో, ప్రుడెన్షియల్ బ్యాంక్ చైర్మన్ లో, చార్మినార్ బ్యాంక్ చైర్మన్ లో ఈ లాటరీ సాంబశివరావు ఇట్లాంటి వాళ్ళే ఉండేవారని చంద్రబాబు గారి చుట్టూ ఎప్పుడు. సో ధర్మయుద్ధం అధర్మయుద్ధం అంటే అసలు ఆయనకి ధర్మం అధర్మం అనే దానికి అర్థమే తెలియదు. గతం నుంచి ఆయన చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అందరూ ఆయన ఏదో మీడియా సంస్థల అధిపతులతో బాగా ఉండటం, లేకపోతే జ్యుడిషియరీలో పెద్దలతో బాగుండటం ఒకటే అనుకుంటారు. ఆయన ఆ రెండాటితో సరిపెట్టలేదు చంద్రబాబు గారు. ఆయన డబ్బులో ఉన్న వాళ్ళు అందరితో బాగుంటాడు, అందరినీ ఒక కన్ను గీడుతూ ఉంటాడు. నీకు రాజ్యసభ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, ఏం కావాలి, ఎలా కావాలని. సో ఆయనకి ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన గతం 20 ఏళ్ల నుంచి చంద్రబాబు గారు నాయకత్వం నుంచి చూస్తే వాళ్ళ ఎంపీ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కానీ కావాల్సిన ప్రాతిపదిక కేవలము డబ్బు. మీరు ఎక్కడ చూడండి, స్థానికంగా కూడా చూసినా సరే కేవలం డబ్బును వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఈయనకి పార్టీకి రెండు ఒకే దెబ్బకి రెండు పెట్టలాగా తన వ్యక్తిగతంగా బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది. వాళ్ళు ఇంకా రోడ్డు మీద పడిపోవటం వాళ్ళ కర్మ. వాళ్ళు ఆర్థికంగా కాస్త స్థితిమంతులు అయితే కంటిన్యూగా చేస్తారు, లేకపోతే కొంతకాలం తర్వాత రాజకీయాల్లో తిరిగి. సో ఆయన చాలా అపరచాణక్యుడు అంటారు. అపరచాణక్యుడు ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన రాజకీయంగా ఎన్నికల్లో గెలవడానికి కానీ, రాజకీయ పదవిని అస్తిత్వాన్ని కొనసాగించుకోవడానికి ఆయన చాలా ఒక తరానికి ముందు చూపుతో వ్యవహరించాడు. అంటే దుర్మార్గమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలే కావచ్చు, కానీ ఒక పక్కన జ్యుడిషియరీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ, ఒక పక్కన మీడియాని సంత జేబులో పెట్టుకుని, లేకపోతే మీడియా జేబులోనే తను ఇరికి, ఇంకో పక్కన ఆర్థికంగా ధనవంతులందరితో సావాసం చేస్తూ వాళ్ళకి టికెట్లు ఇస్తూ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆయన యాక్చువల్ గా టికెట్లు వేలాలకు పెట్టారని, లేకపోతే ఖరీదులు పెట్టారని ఇవన్నీ మనకి చాలా మంది చెప్తూనే ఉంటారు. ఇంత ఈవెన్ కొందరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా అంటున్నారు, మాకు అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ గౌరవం ఇచ్చింది, కానీ ఏదో అని సన్నయ్య నొక్కుతున్న చూస్తాం. ఆయన ఏ రకంగా అట్రాక్ట్ చేస్తాడు, డబ్బులు పేరు పెట్టలే, కానీ మనకి అందరికీ తెలిసిందేనండి. సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. మరి అప్పుడేమో 2 కోట్ల వజ్రాలు పొదిగిన వాచి కానుక రూపంలోనో లంచంగానో ఇక ఇవ్వటానికి వెళ్ళాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారనేమో ఆ రోజు రాశారు. ఇప్పుడేమో ఆయన్ని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారని రాస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారేమో రౌడీ, బజార్ రౌడీ అని అన్నారంట, వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అదే రౌడీకి ఇప్పుడు టికెట్లు ఇచ్చారంట. వసంత కృష్ణ ప్రసాద్ అసలు ఇసుకంతా దోచేశాడని వాళ్ళు ధర్నాలు చేశారు, టీడీపీ వాళ్ళు, దేవినేనుమ. ఇప్పుడు ఆయనకి గౌరవం ఇచ్చాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏది కరెక్ట్? వాళ్ళు చేస్తే సంసారం, ఉన్నవాడు చేస్తే వ్యభిచారం ఉంటుంది. అంతేనా? అంతేనండి, అంతే. అంతేనా? రైట్. ఆంతోని రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి. ఆంతోని రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. నేను చెప్పిందంటే వాస్తవం ఉందా లేదా? ఆ పత్రిక పచ్చి అబద్ధాలు రాస్తోంది అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉందా? బ్లాక్మెయిల్ రాజకీయాలు, చంద్రబాబు గారు చేసే విమర్శలకి మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళి గౌరవించడానికి. కాదు, వాళ్ళకు చంద్రబాబు నాయుడుకి వాచ్ లేదన్నారు కదా సార్, అందుకనే ఆ వజ్రాల వాచ్ కోసం పోయినట్టున్నాడు. ఏంటది? చంద్రబాబుకి వాచి, నాకు వాచి కూడా లేదన్నప్పుడు చెప్పాడు. ఓ, చంద్రబాబుకి ఇవ్వడానికి ఈ పాయింట్ బాగుంది. సో ఆ బంగారం వాచి జడ్జి గారు తీసుకోలేదన్నారు కాబట్టి ఇప్పుడు ఆ వాచి చంద్రబాబు గారికి ఇచ్చి ఉంటాడా?
వజ్రాలు బదిగిన బంగారం వేస్తారు. అందుకే నెల్లూరు వరకు ఉరుక్కుంటెళ్ళి వాచ్ కోసం ఉరుక్కుంటెళ్ళి ఆయన జాయిన్ చేపించుకున్నట్టున్నాడు. ఇదేదో బయలు ఐడియా చెప్పారు. మరి వాచ్ ఇచ్చాడో లేదో కానీ వేమిరెడ్డి గారు ఇప్పుడు కొని ఇచ్చి ఉండొచ్చు అయితే ఈ లెక్కన. ఎందుకంటే ఆయనకి ఆయన ఆవిడకి ఇద్దరికి టికెట్లు, ఆయన ఎవరు అడిగితే వాళ్ళ టికెట్లు ఇవ్వడానికి వీలుగా మరి కొనిచ్చారేమో చెప్పాలి, మనం అయితే అట్లా అనకూడదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పింది ఆ అనుమానం అయితే వచ్చే అవకాశం ఉంది ఆంటోనీ గారు. అది కాకపోతే నేను వైఎస్ఆర్సీపీకి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నాను. రైట్, చెప్పండి. ఇప్పుడు ఈ కుర్రాడు ఈయన ఎవరు అంటున్నాడు, ఆ 2 కోట్ల బంగారు వాచి చంద్రబాబు గారికి ఇచ్చాడా ఏంటి? అది 100% డెఫినెట్గా ఆయన పొటెన్షియల్, ఐ మీన్ ఫైనాన్షియల్గా పొటెన్షియల్ క్యాండిడేట్ కాబట్టి ఏదో మొత్తం జిల్లా ఏదో చూసుకుంటాడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళటం అనేది గౌరవంగా, అంటే ఇంకా ఎక్కువ పెట్టించడానికి దానిలో అనుమానం లేదు అంతే. లేకపోతే వాళ్ళే 2 కోట్ల వాచి కూడా వచ్చి ఉంటుందా ఏంటి? ఆయన రేపు పెట్టాలి, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే దానిలో ఈ 2 కోట్లు నథింగ్. ఇంకో విషయం, ఒక్క విషయం, పెమ్మసాని గారి గురించి మాత్రం ఆయన 2014లోనే ఆయనకి నరసరావుపేట టికెట్ రావాలి, చివరి నిమిషంలో రాయపేట రావటం వల్ల అది పోయింది. తర్వాత 19లో రాలేదు, 24లో రాలేదు. ఆయన వరుసగా ఎన్ఆర్ఐ అక్కడ వ్యాపారం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు, జెన్యూన్, దానిలో ఏమి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టింది లేదు, ఇంకోటి కాదు. కానీ అన్నేళ్ళ నుంచి పార్టీలోనే ఉన్నాడు, కొనసాగుతున్నాడు, అటు ఇటు మారలేదు. తర్వాత వాళ్ళ నాన్న కూడా ఆ పార్టీకి సానుభూతిపరుడే కాబట్టి ఆయన మీద ఇలాంటి ఆంధ్రజ్యోతి రాసి ఉండొచ్చు. వలస పక్షులతో వచ్చే లాభం ఏంటి? ఎన్నికల ముందు విదేశాల నుంచి వస్తారు, సీటు తీసుకొని ఓడితే మళ్ళీ కనిపించరు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఖరారు. ఆయన మంగళవారం రాత్రి ఆయన స్వదేశానికి రాక. సో ఇట్లాంటి వాళ్ళందరూ రఘునాథ్ బాబు గారికి ఏదో పెమ్మసాని మీద అభిమానం, ఆయన ఇంతవరకు నేను కలవలేదు, ఆయన ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఇది ఆంధ్రజ్యోతిలో జనవరి 31వ తారీఖు వచ్చినటువంటి కథనం. ఎన్నికలకు ముందు విదేశాల నుంచి వచ్చి సీట్లు తీసుకుంటారు, వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? అసలు వీళ్ళు మళ్ళీ కనపడరు, గెలిచినా అప్పుడప్పుడు కనపడతారు, ఓడిపోతే అసలు కనపడరు అని చెప్పి స్వయంగా ఆంధ్రజ్యోతిలో రాశారు. రాసి వాళ్ళు భాష్యం రామకృష్ణ, భాష్యం ప్రవీణ్, కంచెల సుధాకర్ వీళ్ళు రేసులో ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు పెమ్మసానికి ఇస్తున్నారని. ఎందుకు ఆంధ్రజ్యోతికి మొన్నదాకా వీళ్ళు ప్యాకేజ్ ఇవ్వలేదు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు వీళ్ళు. ఇది ఈ ఆంధ్రజ్యోతి నిజస్వరూపం ఏంటంటే వేమిరెడ్డి గారిని కూడా బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లారా ఏంటి లెక్కన? వేమిరెడ్డి గారిని బ్లాక్ మెయిల్ కాదు కానీ వేమిరెడ్డి గారి సీటు గురించి వీళ్ళు ఆంధ్రజ్యోతి అయిన బ్లాక్ మెయిల్ చేశాడని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే 2 కోట్ల వాచ్ అని అబద్ధపు వార్తను సృష్టించేసి మరి అప్పుడు వాళ్ళు ఖండించినా కూడా మళ్ళీ రాసి వాళ్ళు ఖండించారు కదా. ఒకటైతే ఇక్కడ చెప్తాను సార్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇక్కడ మనం సీట్లు ఇస్తుంటే, ఇప్పుడు మీకు లావు శ్రీకృష్ణదేవరాయ గారి ప్లేస్లో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి ఇస్తుంటే ఆయన వెళ్ళిపోయాడు అక్కడ. అదేవిధంగా ఇక్కడ బీసీకి మైనార్టీకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయితే మా భార్యకి ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మైలవరంలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సీట్ ఇస్తే బీసీ యాదవ్లకు ఇస్తారా, మాకెందుకు ఇవ్వరని చెప్పి వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళేంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అవకాశం ఇస్తానంటే తట్టుకోలేక మాకు అవకాశం ఖచ్చితంగా ఇవ్వాల్సింది బీసీలకి అదే అంటున్నాను సార్. అసలు అధర్మం తప్ప ధర్మం అనే పదానికి డిక్షనరీలో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ధర్మ యుద్ధం అని మాట్లాడతాడు. నీ జీవితంలో ఎప్పుడన్నా ధర్మంగా ఏదన్నా పని చేసావా? పిల్లనిచ్చిన అదే సార్, పిల్లనిచ్చిన మావని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అసలు నీ రాజకీయ జీవితం మొత్తం అధర్మమే కదా. ఎప్పుడన్నా ఒక్కడిగా వచ్చి ధర్మయుద్ధం చేసావా? 10 మందిని వెంటేసుకొని వచ్చి 10 రకాలుగా తప్పుడు కథనాలు రాస్తావు, లేదంటే వాళ్ళ మీద వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ని ఏదో ఒక విధంగా డిగ్రేడ్ చేసి రాయించడం నీ పత్రికల్లో. స్వయాన రామారావు గారిని వదలలేదు కదా, రామారావు గారి మీద నగ్నంగా కార్టూన్లు వేయించావు. నువ్వు ధర్మం గురించి ఎక్కడ మాట్లాడతావు? అసలు నీ జీవితంలో అసలు ధర్మం అంటే నీకు అర్థం తెలుసా? సో ధర్మయుద్ధం చంద్రబాబు నాయుడు గారు అధర్మం తప్ప, అధర్మం, అవినీతి, అక్రమాలు, మోసాలు తప్ప. దస్తగిరి ఆళ్ళ పక్కనే ఉంటే హూకిల్ బాబాయ్ ఈయన అడుగుతాడు. సరే, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దస్తగిరికి అప్పుడు బెయిల్ వస్తే, బెయిల్ వచ్చిన తర్వాత, బెయిల్ ఇమ్మన్నాక కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత 4 రోజుల దాకా ఆయన రిలీజ్ కాల. కాకపోతే సునీత గారు, నర్రెడ్డి సునీత కడప ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, ఏం దస్తగిరి గారికి బెయిల్ వచ్చింది 4 రోజులు అయింది, ఇంకెందుకు రిలీజ్ కాలేదని అడిగింది ఆమె వెళ్ళి. అది అంటే ఎవరన్నా వాళ్ళ తండ్రిని చంపినాడికి బెయిల్ రద్దు చేయమని వెళ్తారు, ఏమో అతను ఇంకా బయట జరగాలి, ఇంకా చంద్రబాబు గారి సపోర్ట్ ఏంది అని వాళ్ళ వెనకాలే నడిపిస్తున్నారు. మొన్నటిదాకా
మేము ఏదైతే చెప్పాం క్లియర్గా, ఇదిగోండి సునీత వారి వెనకాల చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణ వీళ్ళందరూ నడిపిస్తున్నారు, మొత్తం కోర్టు ఖర్చులు కూడా వాళ్ళే చూస్తున్నారని ఏదైతే చెప్పామో ఆమె నేను ఓపెన్ అయిపోయి చెప్పింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈనాడులో వెబ్బేషన్లో ఆ ధన్యవాదాలు చెప్పింది మాత్రం పేర్లు రాయకుండా జాగ్రత్త పడతారు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ తెలుగుదేశం ఆఫీసులో అటెండర్ స్థాయి నాయకులకు కూడా ధన్యవాదాలు చెప్తాను ఆవిడ. అది విచిత్రంగా. ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు మాగుంట గారు రేపు వెళ్ళిపోతాడు, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ రాజీనామా చేశాడు. మొన్నటిదాకా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇవ్వనందుకే కదా, టికెట్ లేదని క్లియర్ గా చెప్పారు. మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, లెక్కర్ స్కామ్ నిందితులు వీళ్ళు. ఈ లెక్కర్ స్కామ్ అంతా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇది లెక్కర్ స్కామ్ లో ఉన్నాడు మాగుంట గారు. మాగుంట గారు వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డి ఇద్దరి మీద ఇదే ఈనాడు సార్ తెలుగుదేశం వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. లెక్కర్ స్కామ్ నిందితులు, ఢిల్లీ లెక్కర్ స్కామ్ నిందితులు వైసీపీ ఎంపీలు వాళ్ళని రక్షించడానికి బాగుంటుంది జగన్ గారు కాపాడడానికి వెళ్తున్నాడని రాసిన వాళ్ళు, మరి ఇదే లెక్కర్ స్కామ్ నిందితుడే కదా, అదే అప్రూవర్ గా మారాడు కదా, మరి వాళ్ళకి ఇప్పుడు ఎట్ట సీట్ ఇస్తావు నువ్వు? రేపు సమాధానం చెప్పాలి కదా. అంటే చెప్పాను కదా ఇందాక ఆయన చెప్పాడు, ఇక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడ ఉంటేనేమో సంసార పక్షం, అక్కడికి వెళ్తేనే అది అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఇది అయిపోతారు మన నీతి మంత్రులు అయిపోతారు. జయప్రకాష్ గారు విజయవాడ చెప్పండి. 2 కోట్ల వాచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన మొత్తం ఇసుకతో చేసిన వసంత కృష్ణ ప్రసాద్, ఇవన్నీ తెలుగుదేశం ఆరోపణలు సుమా. అట్లాగే కోటరెడ్డి రౌడీ అని చెప్పిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే వీళ్ళందరినీ పెట్టుకుని ధర్మయుద్ధం చేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఈ ద్వంద్వ ప్రమాణాలు అనేవి అన్ని పార్టీలు ఉన్నాయి కానీ పత్రికల్లో ఉండటం అనేది మన ఆంధ్రప్రదేశ్ లోనే విచిత్రం. కరెక్ట్. రాధాకృష్ణ గారికి రామోజీరావు గారు తెలుగుదేశం కార్యకర్తల కంటే వాళ్ళు ఇంకా నయంగా మాట్లాడతారేమో, వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువగా చేస్తున్నారు. అది ప్రజలకు అర్థమైపోయింది. అర్థమైందా? వాళ్ళ గురించి వాళ్ళ దాన్ని మాట్లాడడం వేస్ట్. కానీ అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మిత్రమా, ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రోజు కొన్ని లక్షల కరపత్రాల కంటే హీనంగా మార్చి పత్రికల్ని కొంతమైతే చెప్తున్నారు, ఉచితంగా కూడా పంచుతున్నారని చెబుతున్నారు. ఉచితంగా పంచుతున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళని చూసినా కూడా ఏమండి జనాలు కొంటలేదని చెప్పి ఫ్రీగానే పేపర్, మరి అప్పుడు కొంతమంది చూసి వాటిలోని అబద్ధాలు నమ్ముతారేమో అనే ఉద్దేశంతో నేను కావాలనే వాళ్ళు రాస్తున్న అబద్ధాలు ఇవి వాస్తవాలు ఇవని చెప్పాల్సి వస్తుంది. నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్. ఈ విధానంలో జనాల్ని ఇప్పుడు పార్టీలో చేర్చుకునే ముందర ఏ పార్టీ కూడా ఎక్సెప్షన్ కాదు. బీజేపీ కేంద్రంలో అశోక్ చవాన్ ఆదర్శ కుంభకోణంలో అతిపెద్ద నిందితుడు ప్రచారం చేసి ప్రధానమంత్రి స్వయంగా అజిత్ పవార్ పైన ఎలిగేషన్స్ చేసి వాళ్ళని ఇప్పుడు పార్టీలో చేర్చుకొని వాళ్ళు ఇప్పుడు పునీతులు అయిపోయారు. రాజ్యసభ ఇచ్చేసారు కదా, చేరిన 3వ రోజుకే రాజ్యసభ ఇచ్చేసారు వాళ్ళు. బీజేపీ ఫ్రంట్ రన్నర్ వాళ్ళే మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు డబ్బు రాజకీయాల గురించి చెప్పక్కర్లేదు, ఆయన చేరినప్పటి నుంచి కాదు. ఇప్పుడు ఎవరో కాలర్ అన్నారు, ఆ వజ్రాలు పొదిగిన బంగారు వాచి ఏమన్నా చంద్రబాబు గారికి ఇచ్చారేమో నండి వేమిరెడ్డి గారు. నెల్లూరులో ఇప్పుడు ఆయన ఒకప్పుడు మరి మీరు కూడా ఈనాడులో చేసినట్టున్నారు కదా. అవును, చేశారు. ఒకప్పుడు ఏదన్నా ఒక నమ్మలేని వార్త వస్తే దానికి ఏంటి అథెంటిసిటీ అంటే అదే ఈనాడులో వచ్చింది చూసుకో అనేవాళ్ళు. అవును, అంటే ఈనాడులో వచ్చిందంటే అది కరెక్టే, నువ్వు దాన్ని వెరిఫై చేయక్కర్లా. అంటే ఆ రోజు పొరపాటు జరిగితే జరుగుండొచ్చు కానీ ఆ రోజుల్లో అంత 2వ వర్షం లేకుండా కానీ నిజం అబద్ధమైతే రాయాలనే తాపత్రయం కానీ ఉండేవి కాదు. కానీ విచిత్రంగా ఏంటంటే నేనే ఆశ్చర్యపోతున్నాను, ఇంత దారుణంగా ఇంత నీచంగా ఈనాడు మారుద్దని నేను ఊహించలే. అప్పుడు కూడా తెలుగుదేశానికి మద్దతుగా చేసి ఉండొచ్చు కానీ ఇంత ఘోరంగా చేయలేదు అప్పుడు. సుబ్బరాజు గారు రైట్. హనుమంతరావు గారు బాపట్ల, ఒక్క నిమిషం అండి. హనుమంతరావు గారు బాపట్ల. నమస్కారం. ఇప్పుడేంటి చంద్రబాబు గారికి ఆయన ఎవరు వేమిరెడ్డి గారు 2 కోట్ల బంగారు వాచి ఇచ్చి ఉంటాడా? మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయలేదు కానీ. ఆ 2 కోట్లు ఏం రాలేదండి, ఇంకా తీసుకుంటాడు. 2 కోట్లు ఎటు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆంధ్రజ్యోతి ఎప్పుడు నెయ్య రాసిందండి? అంతేనా? ఆంధ్రజ్యోతి ఎప్పుడు నెయ్య రాసింది అసలు. మరి ఇప్పుడు దీనికి చెప్పాలి కదా, అటువంటి వాడిని ఎందుకు తీసుకుంటున్నావా అని అడగాలి కదా. అదే అంత నీచంగా నిన్న టీవీ 5లో చెబుతున్నాడు. అసలు మాగంట శ్రీనివాసరెడ్డి అప్పు వాళ్ళ ఫ్యామిలీ ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది పోతున్నారు వాళ్ళు. అసలు మొన్నటిదాకానేమో మద్యం అంతా తాగేశాడు, మద్యం కుంభకోణంలో కోట్లు సంపాదించేశాడు అని మొన్నటిదాకా చెప్పారు. నిన్న అంటున్నాడు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంది, అసలు ఇట్లాంటి వాళ్ళు పోతుంది. ఇంకా అసలు ప్రకాశం జిల్లాలో అసలు
మొత్తం సీట్లు మొత్తం వస్తాయి తెలుగుదేశం పార్టీకి అదే అని TV5 లో చెబుతున్నాడు. సరే TV5 గోలెందులే అది మరీ నాసిరకంగా మారిపోయిన తర్వాత మనం వీళ్ళు పత్రికలు ఏంటంటే TV5 చూస్తేనే ఆన్ చేస్తేనే, కానీ పత్రికలు వీళ్ళు ఎగబడి మొత్తం దేశం అందరికి పంచుతున్నారు కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. లేదా నిజానికి చాలామంది మిత్రులు కానీ అభిమానులు ఎందుకంటే వాళ్ళ సోదాళ్ళు ఎప్పుడు ఇంత నీచంగా మారారు కదా అని అంటున్నారు, కానీ విషయంగా కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నీ చెప్పక తప్పటం లేదు. సుబ్బరాజు గారు, సార్ గండిపేటలో గతంలో రామారావు గారు తెలుగుదేశం స్థాపించిన కొత్తలో వారు ఒక రాజకీయ పాఠశాల నిర్వహించేవారండి. మొదటి రాజకీయ పాఠశాల ఆచార్య తోమాటి తోమట్ట ప్రముఖమైన పొలిటికల్ రాజకీయ అధ్యాపకులు, అన్ని రకాల ఆర్థిక సామాజిక అధ్యాపకులు అందరూ వచ్చి పాఠాలు చెప్పేవారు. అప్పటి నుంచి ఆ తొలి పాఠశాలలో పూర్తికాలము శిక్షణ పొందిన ఆ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా దాంట్లోంచి అభ్యర్థిగా అవకాశం ఒక్కరు కూడా రాలేదండి. దాంట్లో కొందరు అమర్నాథ్ అని మీకు తెలుసు లేపాక్షి చేశారు, TDLP పార్టీ ఆఫీస్ సెక్రటరీగా చేసిన వాళ్ళు లాంటి వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు సార్ చెప్తూ ఉంటే పెమ్మగాని గారని అంటే కేవలం 3 సార్లు నుంచి NRIలుగా కూర్చుని సింపటైజర్ గా ఉంటే అది అయితే వాళ్ళు భుజాలు కందిపోయేటట్టుగా పార్టీ జెండా మోరుస్తూ అరెస్టులు అయ్యి జైలుకి వెళ్ళి 50 ఏళ్ల నుంచో 40 ఏళ్ల నుంచో వచ్చేస్తున్న కార్యకర్తలు వేలాది మంది ఉన్నారండి. వాళ్ళలో ఎవరికి ఎప్పుడు కనీసం ఎమ్మెల్యే టికెట్ రాలేదు. కానీ ఇది ఎంత సాధారణీకరించబడిపోతుందంటే పాపం చెప్పాడులేండి ఆయన. చవాన్ గురించి చెప్పండి, చవాన్ మీద ఏ ప్రేమతో మోడీ గారు ఇచ్చారని అడుగుతున్నారు. పరిచయం కూడా లేదు, అది కాదు చాలా మంది కరెక్ట్. ఆయన అనేది దాంట్లో కీలకం. సుబ్బరాజు గారు ఏమన్నారు మరి కార్యకర్తలు వాళ్ళ ఇప్పుడు వైసీపీ వాళ్ళు మడకసిరిలో కేవలం ఒక కార్యకర్త ఒక చిన్న రేకుల షెడ్ లాంటి ఇంట్లో ఉన్న అతనికి ఇచ్చారు. నందిగం సురేష్ ఒక సామాన్య కూలి సామాన్య కార్యకర్తకి ఇచ్చారు. ఇలా కొంతమంది కానీ ఇవ్వాలి కదా. గొంగట్లో తింటే బీజేపీ కూడా అందులో భాగమని అంటారు. అన్ని రాజకీయ ఒప్పుకున్నారా? కాదంటానికి లేదు. రైట్, ఇంకో అంశంలోకి వెళ్దాం. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా మీరందరూ గమనించకపోవచ్చు, ఎందుకంటే మీరు అందరూ ఇన్ఫెక్టెడ్, ఈనాడు యొక్క వైరస్ ఇన్ఫెక్టెడ్ ఫస్ట్ నుంచే. అసలు ఈనాడు పుట్టకే ఒక ద్వేషంతో, అసూయతోటి, ఈర్ష్యతోటి గుడ్డి కాంగ్రెస్ వ్యతిరేకత అనేది కూడా ఒక అహేతుకమైందేనండి, సహేతుకమైంది కాదు. అది ఒక ఖచ్చితంగా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తామనే వంకతోటి అప్పుడు తన నచ్చని వాళ్ళని, తనకు వ్యతిరేకమైన వాళ్ళందరినీ వ్యతిరేకించడం అప్పుడు ఉండిందండి. వాళ్ళు అప్పుడేమి అన్బయాస్డ్ కాదు, అప్పుడేమి ఆబ్జెక్టివ్ కాదు, అప్పుడేమి ఇండిపెండెంట్ కాదు, అప్పుడేమి ట్రూత్ఫుల్ కాదు. అవి అప్పటి స్థాయి నుంచి ఇప్పుడు ఇక అసలు ఇక ఆకాశం అంత స్థాయిలో విజృంభిస్తున్నారు కదా అనేది పాయింట్. అంతే. ఆయన పెట్టడం ఆయన కడుపులోనే విద్వేషంతో మొదలైందండి ఈనాడు పత్రిక. అది కొత్తగా అనేది నమస్కారం, మాట్లాడండి. హలో, ఆ రోజు ఇచ్చింది వజ్రాల వాచ్ అంటే ఇలా ఇచ్చిందేమో రోల్ కాల్ వాచ్ అని చెప్తారండి వాళ్ళు. వజ్రాల వాచ్ గారు ఇలా చెక్ చేసాం మేము, ఇవాళ చెబుతారా? లేకపోతే ఆ వాచ్ చంద్రబాబు గారికి ఇచ్చారని అనుకుంటారు, అనుకునే పరిస్థితి ఉందని ఇప్పుడు అట్లా మారుస్తారంటారా? చంద్రబాబు నాయుడు 2 కోట్లు సరిపోదలండి. కాదుగా, ఇప్పుడు మరి వాళ్ళు చెప్పాలి కదా ఆ సంగతి, అడగాలి కదా. చంద్రబాబు గారు 2 కోట్ల వాచి తీసుకెళ్లి జడ్జి గారిని లంచం ఇవ్వబోయినటువంటి వ్యక్తికి నువ్వు ఎట్లా టికెట్ ఇచ్చావని రాయాలి కదా రాధాకృష్ణ గారు, లేకపోతే ఆంధ్రవేత్తి వాళ్ళు. ఇప్పుడు బ్రహ్మాండం గౌరవించడానికి వెళ్ళారంట చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన్ని. అంటే అట్లా లంచాలు ఏవో చూపిన వాళ్ళకి గౌరవిస్తారా చంద్రబాబు గారు ఈ లెక్కన? అంత ఇలువ ఉన్న పత్రికల్లో లేవండి అయిపోయి. రైట్, రాఘవేంద్ర బాబు గుడివాడ. నమస్తే అండి రాజేంద్ర బాబు, నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఒక జంతువుని చంపితే పాపం అంటారండి. అదే కషాయి వాడి వృత్తి గనక ఎన్నో చంపుతా ఉంటాడు, దేవుడిని ప్రార్థిస్తాడు. అట్లాగే ఎన్నో అబద్ధాలు ఆడటం ఆ 4 ఛానల్స్ కి అలవాటండి. దాని గురించి వాళ్ళు అబద్ధాలు ఆడబట్టే మీరు విమర్శి అక్కడ కూర్చుని వివరంగా మాకు చెబుతున్నారు గనక అర్థం కాని వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు కనుక మీరు ఇదే పట్టుతో ఉండండి. అయితే ఒక్కటండి, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఆ రోజు ఏం చెప్పాను, ఇవాళ కూడా అదే చెబుతున్నా. బట్ వాళ్ళు చెప్పారు కాబట్టి అడుగుతున్నా. అది గౌరవం అయితే మరి మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంటున్నారు కదా, గౌరవించడానికి వచ్చానంటున్నాడు కదా, ఎట్లా ఒప్పుకుంటున్నాం అనేది నా ప్రశ్న.
ఒక్క విషయం అండి. హలో హలో కంప్లీట్ చేయండి. హలో కంప్లీట్ ఏమండి, చేయండి. ఈ పార్టీ కష్టపడి ఒక్క రెక్క మీద తెచ్చుకున్న పార్టీ అండి. ఈ ఒక్క రెక్కకి కోట్ల రెక్కలు ఆధారంగా వచ్చి జగన్ నమ్మి గారికి ముందుకు వచ్చిన పార్టీ అండి. జగన్ గారికి నవరత్నాల కోసం ఆయన త్యాగం చేసి నవరత్నాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి రోడ్లు పోయలేదని అపవాదు తెచ్చుకున్నాడండి. ఇదంతా కాలే కడుపుల కోసమే ఆయన బాధపడ్డాడండి. ఈ కాలే కడుపులన్నీ ఏకమైతే ఈ 7 పార్టీలు 6 పార్టీలు కూడా పాదాల చేతి కింద నలిగిపోతాయండి. కనుక ఈ ఆకలి మంటలతో ఉండే పేదలు అంటే అన్ని కులాల్లో మతాల్లో ఉండే పేదలు అంటే తెచ్చుకున్న పార్టీ. వీళ్ళందరూ ఎక్కడైనా ఒక ఫ్యాను గుర్తుకే ఓటేసి అక్కడ క్యాండిడేట్ ఎవరు వద్దు. రైట్. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైందంటే నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగి వచ్చాను. వేకర్ సెక్షన్లో మీరు ఒప్పుకోండి వేకర్ సెక్షన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోయర్ మిడిల్ క్లాసు అప్పర్ క్యాస్ట్లోని పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు చాలా కమిటెడ్గా కనిపించారు. ఐ థింక్ ఐ మే నాట్ బి రాంగ్. నేను తప్పు చెబుతున్నాను అనుకోవట్లే, నాకు కనిపించింది. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు ఇట్లాంటి డబ్బులు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంకేదో కావాలి, అట్లాగే కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకేదో కావాలి, ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి ఆనం రామనారాయణ రెడ్డి ఇంకేదో కావాలి. వాళ్ళు మాత్రం కొంచెం కోపంగా ఉన్నమాట వస్తాం. రోడ్ల విషయం కూడా నేను అంగీకరించను. 10% రోడ్లు ఎప్పుడున్నా తేడా ఉంటాయి. కానీ ఈనాడు వాళ్ళు ఏంటి అసలు ఎక్కడైనా ఒక గోయి పడితే దాన్ని మొత్తం రాష్ట్రం అంతా గోతులమయం అన్నట్టు 10 అబద్ధాలు ప్రచారం చేస్తారు. రైట్. ఇంతకీ మీ సంగతి ఏంటి చెప్పండి. బీజేపీ ఒక్క నిమిషం సుబ్రాజ్ గారు, బీజేపీ వాళ్ళు ఏంటి అన్ని ఏదో క్యాండిడేట్లు సెలక్షన్ అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు, ఏమి తేల్చట్లేదు, వాళ్ళని దావగొడుతున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీరన్నా చెప్పండి. ఇప్పుడు మేము 2019లో కూడా సొంతంగానే పోటీ చేసాము. అవును. ఒకటి సరే మాకు ఒక సీట్ కూడా రాలేదు. ఓకే, 100 కన్నా తక్కువ వచ్చినాయి. ఓకే, ఫ్యాక్టే కదా. కానీ మాకు ముఖ్యమైన బిల్లులు అవసరం వచ్చినప్పుడు ఈ రాష్ట్రం నుంచి 25కి 25 ఎంపీలు మాకు అనుకూలమే ఉన్నాయి. కాబట్టి మాకు ఒకప్పుడు దేశంలో 3-4 రాష్ట్రాల్లో ఉండే బీజేపీ వాళ్ళు కేవలం 3-4 రాష్ట్రాల్లో మాత్రమే లేదు, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మేము ఫస్ట్ ఆర్ సెకండ్కి వచ్చేసాం. వాటిల్లో కూడా మన తెలంగాణ కానీ మన ఈ తమిళనాడు కానీ కేరళ కానీ గణనీయమైనటువంటి ఓటు సాధించే పరిస్థితిలోకి వచ్చాం. సీట్లు ఎన్ని వస్తాయి తర్వాత. ఒక్క ఆంధ్ర అది చూద్దాం. డెఫినెట్ కాదు. ఇప్పుడు మీలాంటి పాతగా బీజేపీ వాళ్ళు పాత చింతకాయ పచ్చడిగా మిగిలిపోయారా? తెలుగుదేశం నుంచి వచ్చి జాయిన్ అయిన లేదా ఇతర కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళది ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మీ దగ్గరికి వచ్చాడు, మళ్ళీ తెలుగుదేశంలో గెలిపాడు. ఇంకో వార్త కూడా వచ్చింది. వీళ్ళ మీడియా ప్రతినిధులతో నేను విశాఖపట్నంలో ఎవరో సమావేశం అయ్యి ఆయన క్లియర్ గా తెలుగుదేశం వాళ్ళు ఎందుకు విమర్శించట్లేదు అని చెప్పి తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తు కుదిరింది. నేను నానా దొబ్బులు తిన్నాను, ఎందుకు అంత చేవాట్లు పెట్టారంటే అంత చేతరించుకుంటున్నారా తెలుగుదేశం పార్టీని కొంతమంది మీ దాంట్లో? అయినా తెలియదులే. కానీ ఒకటేంటంటే ఇప్పుడు తరం మారే కొద్దీ ఒత్తు ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మీరు? మేము అది అధిష్టాన నిర్ణయం. నిన్న మీటింగ్లో ఏం జరిగింది? నిన్న సొంతంగా పోటీ చేయడానికి అంతా సెలక్షన్ చేసుకుంటున్నారు. ఒకవేళ పొత్తు అంటే ఏమన్నా సీట్ల బేరమా మీదేమన్నా? కాదు, బ్లాక్మెయిల్ రాజకీయం ఏమన్నా? అది ఇప్పుడు వాళ్ళ ఎన్నో డైరెక్ట్ గా అడిగితే కాదు అట్లా కాదు, అలా ఏం కాదు, తప్పే లేదు. కానీ ఎన్నో ఎందుకనాల్సి వస్తుంది? ఎన్నో ఆలోచించాలి. 2,000 కోట్ల రూపాయలు అక్కడ జరిగాయి. చంద్రబాబు గారు పిఎస్ని పట్టుకున్నారు. ఇంతవరకు అసలు కదలలేదంటే మరి దానికి కారణం ఎవరు? అది కేసులు వాళ్ళు అంటారు జగన్ కేసు ఎందుకు కదలలేదు. కాదు జగన్ గారి కేసు కోర్టు దాకా వెళ్ళింది. ఇక్కడ దాకా అయిపోయింది కదా, సిబిఐ అయిపోయింది కదా. నిన్న మీ మధుకర్జీ అన్నాడా లేదా తెలుగుదేశం వాళ్ళు మీరు ఎందుకు విమర్శ చేయట్లేదు లేదా, ఓన్లీ వైసీపీ మీద మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారనే? అది మరి ఇద్దరు ఇప్పుడు నేనైతే ఉదాహరణ కోసం మీరు పాత కాపులండి. మీరు అసలు ఇప్పుడు మీదేముంది నాయకత్వం? మీరు పాపం ఏదో అట్లా తిరుగుతున్నారు తప్ప ఏదో అప్పుడు ఏదో కాబట్టి నేను చెప్పేది మీ పురంధరేశ్వరి గారి గురించి, లేదా మీ సీఎం రమేష్, మీ సుజనా చౌదరి, వీళ్ళు ఎవరైనా ఒక్కసారైనా టీడీపీ చంద్రబాబుని తిట్టారండి? తిట్టక్కర్లా, విమర్శ చేశారా? అదే ఒక్క విషయం ఏంటంటే వాళ్ళ వల్ల వాళ్ళ కేంద్ర నిర్ణయం, మరి వీళ్ళంతా చెబితే కేంద్రం ఈ పాటికి ఎప్పుడో నిర్ణయం చేయాలి కదా. అంటే వీళ్ళ బలం లేదని అనాలా, లేకపోతే ఏంటి ఎక్కడ తేడా వచ్చింది? ఒకటి అంటే నిజానికి మీతో పొత్తు కోరుకుంటూ మీతోటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లేపుపోతారా?
చంద్రబాబు గారు. అయినా మీరేం ఫీల్ గారా? అట్లాగే మీతో సంబంధం లేకుండా సీట్లు ప్రకటించేస్తారా? ఇంకేంది మీ పరు మిమ్మల్ని ఏమో బదిలీ ఆడుకుంటారు, ఇంకో పక్క ఏమిటి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని అడిగారు ఒక విషయం. మీకు సిగ్గులేదా? మీ దగ్గర మీ పార్టీని వెళ్ళి మీతో కాపురం ఉన్నాయి, అక్కడికి ఎవరి దగ్గర లేకపోతే మీకు సిగ్గు లేకపోతే ఎవడేం చేస్తాడు? మరి కాదా? ఎక్కడైనా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అని ఇట్లా చేసిందా? వీళ్ళ మాధవే చెప్పాడు కదా సార్ ఓపెన్ గా, మాకు రమ్మంటే రాకుండా తెలుగుదేశం సహకరిస్తున్నాడు అని చెప్పి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళతో పోయారు. అంటే దాదాపుగా 3 ఏళ్ల నుంచే తెలుగుదేశంతో వాళ్ళు సావాసం చేస్తా ఉంటే ఇంకా మాతోనే ఉన్నారు ఎలా మాట్లాడతారన్న? యాక్చువల్గా ఇక్కడ మనము డెవలప్మెంట్ ని స్వయంగా కళ్ళతో సందర్భం చూశాను. అట్లాగే మీరు ఇప్పుడు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు అనేది పచ్చి అబద్ధము, మోసము, దగ, కుట్ర. నేను స్వయంగా ఆ మజిలీపట్నం వెళ్ళా, మా ఫ్రెండ్స్ ఏమో రామాయపట్నం వెళ్ళి చూశారు. నేను మెడికల్ కాలేజీలు 2 చూసా. అంటే 17 మెడికల్ కాలేజీలు ఎంత వేగంగా ఎట్లా నడుస్తున్నాయి. ఈ సంవత్సరమే అడ్మిషన్ ఫస్ట్ ఇయర్. కానీ మీరు రామాయపట్నం యొక్క పోర్టు అభివృద్ధి పనులు కానీ, లేదంటే ఈవెన్ అక్కడ మన ఉద్దానం మానవత్వం ఎవరైనా సరే ఆ విషయంలో మాత్రం జగన్ ని శభాష్ అనాల్సిందేనండి. ఏరియల్ హెలికాప్టర్ వ్యూ చూస్తే మీకు పిచ్చకపోతాయండి. కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తున్నాయి, ఆ సైజ్ ఏంటి, ఆ స్కేల్ ఏంటి, ఆ స్కోప్ ఏంటి. చంద్రబాబు గారు 100 జన్మలు ఎత్తాలి అట్లా ఊహించడానికే. ఆయన రాష్ట్రంలో ఇంకోటి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, అదేంటంటే వచ్చేసారి జగన్ అధికారంలోకి వస్తే మన రోడ్లు దేశంలో ఏ రోడ్లు, ఎయిర్పోర్ట్ రోడ్లు కానీ నేషనల్ హైవే రోడ్లు ఆయన అట్లాంటి టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆల్రెడీ. దేశంలో ఇండియన్ రోడ్ టెక్నాలజీ. ఇప్పుడు రోడ్లు 10 ఏళ్ల క్రితం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు అనేది అప్పటికే పాడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు జనవరి 11, 2019 జీవో ఆర్టీ నెంబర్ 34 అని ఇచ్చి 79,408 కిలోమీటర్లు మొత్తం రోడ్లు వేయాలి. లేదు గ్రావెల్ రోడ్లు కానీ, WN రోడ్లు కానీ, BTN CC రోడ్లు కానీ మొత్తం కలిపి 79,000 కిలోమీటర్లు వేయాలి, 28,000 కోట్లు ఖర్చు అయ్యిద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు ఇచ్చారు. అంటే అప్పటికే రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. తర్వాత 2 ఏళ్ళు కరోనా అయినా కూడా అక్కడ రోడ్లు చేస్తానే ఉన్నారు. దాదాపుగా 70% to 80% ప్రజలకు కూడా అసలు మొత్తం రాష్ట్రం అంతా రోడ్లలో నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగానండి. కొన్ని చోట్ల రోడ్లు పోతా ఉంటాయి, రెగ్యులర్ ప్రాసెస్. అది రెగ్యులర్ ప్రాసెస్. రోడ్లు పోతా ఉంటాయి, వేస్తా ఉంటారు. దట్టు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వాతావరణం అన్ని పల్లెటూరు వాతావరణంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు దమ్ము ట్రాక్టర్లు కానీ ఏది వెళ్ళినా కూడా ఇమీడియట్ గా పాడైపోతా ఉంటాయి. మళ్ళీ రాయలసీమ, ఉత్తరాంధ్రలో అంత ఘోరంగా లేవు రోడ్లు, బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల బాగలేదు. రైట్, చాలా బాగా కాబోతున్నాయి. ఓకే, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఇలాంటి తప్పుడు వార్తలు రాసినట్లు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటుందా, లేక చంద్రబాబు గారికే ఆ వాచి ఇవ్వడానికి వెళ్ళాడని చెప్తుందా ఏమిటి? అసలు ఇట్లాంటి చెత్త వార్తలు రాయకుండా ఇక నుంచి అయినా వాస్తవాలు రాయడానికి ప్రయత్నం చేయకపోతే ఇట్లాగే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అట్లాగే అలాంటి వాళ్ళని చంద్రబాబు గారు గౌరవించడం కూడా చాలా విడ్డూరంగా ఉంటుంది. దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం మరి ఆంధ్రజ్యోతికి ఉంటుంది కదా. మరి ఏమాత్రం షేమ్ ఫీల్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం? సరే చూద్దాం. సుబ్బరాజు గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.